నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్వ మానవాళికి ప్రవక్తగా వచ్చిన మహమ్మద్ ప్రవక్త జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. అన్నదాన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడి. బాలిజ కులస్తులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను పాలకులు సత్వరమే ఉపసంహరించాలి. బాలిజ కాపు సంక్షేమ సంఘ నాయకుల డిమాండ్. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు సన్నద్ధం కావాలి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేత గౌస్ పీర్ పిలుపు. సర్వ మానవాళికి ప్రవక్తగా వచ్చిన మహమ్మద్ ప్రవక్త జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరం 30 డివిజన్లోని మంజుమియా పార్క్ వద్ద స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ షఫీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత అంజద్ బాషాతో పాటు మత గురువులు హజరత్ వలీ ఉల్లా హుస్సేని, వైసీపీ నేతలు సుబాన్ బాషా, ఇలియాస్ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ, యావత్ ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చి మానవులందరూ ఒక్కటే అని చాటి చెప్పిన మహాప్రవక్త జన్మదిన మాసోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్నదానాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. కార్పొరేటర్ షఫీ గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. యావత్ మానవాళికి మహాప్రవక్త జన్మదిన మాసోత్సవాన్ని తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం ప్రముఖులు ఇంకా పెద్ద ఎత్తున పేద ప్రజలు పాల్గొన్నారు. ऊपर लगता మరి ఇవాళ కడప నగరంలో మంజుమియా పార్క్ వద్ద మన 30వ డివిజన్ కార్పొరేటర్ షఫీ గారి ఆధ్వర్యంలో మీలాదున్నబీ సందర్భంగా మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి ఆ అల్లా ఆయన్ను ఈ భూమిపైకి ఒక ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ప్రవక్తగా పంపించడం జరిగింది. మరి ఆయన ప్రవక్తగా కేవలం ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ఆయన ప్రవక్తగా పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కూడా భారతదేశంలో కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరులందరూ కూడా ఈ మాసం అంతా కూడా మరి అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి ఆయన మార్గాన్ని అనుసరిస్తేనే స్వర్గ ప్రాప్తి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా మరి ఆయన మార్గాన్ని అనుసరించి మరి ఆయన మార్గంలోనే నడవడం జరుగుతుంది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క పుట్టినరోజు మరి ఈరోజు ఎంతో ఘనంగా ప్రతి వాడవాడ కూడా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కడప నగరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా మంజుమియా పార్క్ కాడ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మరి షఫీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి షఫీ గారికి మరి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా
అభినందన తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుడు కూడా మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గదర్శనంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు యావత్ ప్రపంచం జరుపుకుంటున్న మీలాదున్ నబీ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన శుభ సందర్భంన కడపలో 30 డివిజన్లో ఉన్నటువంటి మా సోదరుడు షఫీ ఆధ్వర్యంలో మంజుమియా పార్క్ వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం ఫాతిహాతో మొదలయ్యి మా యొక్క హుజూర్ యొక్క చూపించిన ఏదైతే దారి ఉందో ఆ దారిలో ప్రతి ఒక్కరూ కడుపు నిండా అన్నం తినాలి, ఎవరైతే మన ఇరుగు పొరుగు ఉన్నారో వారు కూడా సంతోషంగా ఉండాలా అనే ఏ దారి అయితే మాకు చూపించారో ఆ మార్గంన నడుచుకుంటూ యావత్ ప్రపంచం శాంతిగా అందరూ కలిసికట్టుగా సుఖ సంతోషాలతో ఉండాలని మా అల్లాహ్ తాలా యొక్క ఏదైతే ఆజ్ఞను శిరసా వహిస్తూ హుజూర్ యొక్క దారి చూసుకుంటూ మేము నడుస్తున్నందుకు, ఈ ప్రపంచంలో ముస్లింగా మేము జన్మనిచ్చినందుకు అల్లాహ్ తాలాకు ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కడప నగర ప్రజలకు మరీ ముఖ్యంగా మా యొక్క 30 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక అస్సలాము అలైకుం నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీలాదున్ నబీ సందర్భంగా అనేక సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఫాతిహా చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి తబ్బురుకిస్తాము. ఆ విధంగా ఇక్కడ అనేక సంవత్సరాల నుండి మా తమ్ముడు స్వర్గస్థులైనటువంటి రఫీ ఆధ్వర్యంలో ముందు జరుగుతున్నది. ఆ తర్వాత మేము మా డివిజన్లో మా బంధువు అయినటువంటి ఖాదర్ మేమందరం కలిసి ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి మళ్ళా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నాము. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బలిజ కులస్తులను ఇబ్బందులకు గురి చేసే విధానాలను పాలకులు సత్వరమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నామని బలిజ కాపు సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బలిజ కాపు ఒంటరి కులాలు సమైక్యంగా కృషి చేసిన కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు తీవ్ర అన్యాయం కొనసాగుతోందన్నారు. ఆయా కులాలకు చెందిన ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులతో పాటు ఐఆర్, డిఏ, పిఆర్సీతో పాటు ఇతర అన్ని అంశాలలో అన్యాయం కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం గిరి బలిజ అనే పేరుతో బలిజ కాపులకు సమస్యలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బలిజ సామాజిక వర్గం ఆందోళన చేపట్టక ముందే కూటమి ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దలు తమ తీరును మార్చుకోవాలని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో కాపు బలిజ ఒంటరి ఉద్యోగుల జేఏసీ నాయకులు రామకృష్ణ, బలిజ నాయకులు కమతం రాము తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ 5 ఇచ్చిందో దాని మీద రాష్ట్ర కాపు జేఏసీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ జీవోని ఉపసంహరించుకోవాలని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పెద్దలు లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే బలిజ వంశం, బలిజ కులం శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర నుంచి ప్రారంభమై నేటి దాకా భారతదేశంలో ప్రత్యేక ఔన్నత్యంతో గౌరవంతో ముందుకు పోతూ ఉంది. సోదర కులమైనటువంటి దొమ్మర కులానికి గౌరవించాలి,
గౌరవించటం కోసం రాష్ట్ర కాపు జేఏసీ బలిజ సంఘాలు అన్నీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. కానీ ఏదైతే ఇతర కులాలను తీసుకొచ్చి బలిజ కులంలో కలపటం ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది, ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు, ఎవరి కుటుంబం వారికి ఉంటుంది, ఎవరి కులం వారికి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తులకి గౌరవం ఇచ్చే ప్రక్రియని స్వాగతిస్తున్నాం. కానీ బలిజ పేరు మీద గిరి బలిజ పేరు మీద బలిజల పక్షాన చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో బలిజ కులం ఒక్కటే ఉందా? ఇతర కులాలు లేవా? బలిజల పైన ఎందుకు కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఓకేనా? నా పేరు సోమరావుతు రామకృష్ణ, శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగం చేసి రాష్ట్రంలో గత ఎలక్షన్లో రాష్ట్ర మొత్తం మీద కాపు బలిజ ఉద్యోగులు 56,756 మందిని మేము ట్యాగ్ చేశాము. వీళ్ళందరితో గత ఎలక్షన్లో పోస్టల్ బ్యాలెట్స్ని అన్నింటినీ రన్ చేస్తే, జస్ట్గా రన్ చేస్తే ఒక 6 నెలలు రన్ చేస్తేనే 2,50,000 మంది ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ని 5 లక్షలు చేయగలిగాం. ఈసారి మేము ఇది 5 లక్షలు కాదు 10 లక్షల దాకా తీసుకెళ్తాం. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ 56,600 చిల్లర ఉన్నారు, ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 3,30,000 మంది పైన ఉన్నారు, మొత్తం మీద 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందిని డ్రైవ్ చేస్తే 2029 నాటికి పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని అవుతాయో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కాపు ఉద్యోగుల్ని, కాపు టీచర్స్ సంబంధించి గౌరవం ఇవ్వట్లేదు, చాలా కేసులు పెడుతున్నారు, పాత కేసులు ఇంతవరకు రద్దు చేయలేదు. మేము పవన్ కళ్యాణ్ మాట మీద ఇవన్నీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ చెప్తున్నాం, మీ మాట విని 15 నెలల పాటు మేము ఓపిక పట్టాం. ఇంతవరకు ఐఆర్ కానీ డిఏ కానీ పిఆర్సీ కానీ ఏమీ ఇవ్వలేదు. కలుపుకొని పోయేదానికి మేము ముందరున్నాం. ఈరోజు ప్రభుత్వానికి ఒక చిన్న మనవి. నేను 2015లో 10వ తారీఖు 2వ నెల 2015వ తారీఖులో ప్రభుత్వానికి 2 లెటర్లు రాశాను. ఏమని రాశాము? 2015లో 2019లో నీ ప్రభుత్వం రాదు, ఎందుకు రాదనే దాని మీద మీరు సవరించుకోండి, ఆలోచన చేసుకోండి బాబు గారు, లోకేష్ బాబు గారు అని చెప్పి లెటర్ రాశాం. రాదు అని ఖచ్చితంగా చెప్తూ ఆ లెటర్లు నా మిత్రులు పెద్దలందరూ చూసి నీకు ఇంత 6 cents ఎలా వచ్చిందా, ఎట్లా చెప్పినామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్దలు ముద్ర పత్రం సహా. ఈరోజు కూడా అదే జరుగుతుంది. అదే సంవత్సరంన్నర తర్వాత అదే శంకుస్థాపన చేసి బలిజలను అనగదొక్కాలనే ఉద్దేశంతోనో ఇంకో ఉద్దేశంతోనో ఏదో పెట్టుకొని కుట్రలు పన్నుతున్న నాయకులందరికీ, ఏ నాయకులకైనా చెప్తున్నాం, ఈరోజు బలిజలు లేకపోతే కూటమి ప్రభుత్వం ఉండేది కాదని చెప్పి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. దీని మీద ఆలోచన చేయకుండా గిరి బలిజను ఎలా పెడతారు? వాళ్ళని పిలిచి డిప్యూటీ సీఎం ఇవ్వండి, మాకు ఇబ్బంది ఏం లేదు. గిరి బలిజకు ఒక చరిత్ర ఉంది. 6 రాష్ట్రాలలో 7 రాష్ట్రాలలో చరిత్ర ఉందండి. దీన్ని ఎలా తీసుకెళ్తారు? ఏదైనా ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మీ సలహాదారులు చెప్పరా మీకు? ఏం జరుగుతుంది ఇక్కడ పార్టీలకు అతీతంగా కాపు బలిజ తెలగ ఒంటర్లు ప్రతి ఒక్కరు నడుము కడతారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నాయి, తెలుగుదేశంలో ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, జనసేనలో ఉన్నాయి, ఏ పార్టీలో ఉన్నా మీరు అర్థం చేసుకొని దీని మీద ఉద్యమం రాకముందే ఏమైనా చర్చలకు పిలిచి మాకు న్యాయం చేస్తారని ఆలోచన చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును కాపాడుకునేందుకు సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నేత గౌస్పీర్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పాలకుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ను దేశవ్యాప్తంగా తీసుకొస్తామని చెబితే అందరూ గుజరాత్లో జరిగిన అభివృద్ధి దేశమంతటా జరుగుతుందని ఆశించారన్నారు. ఈ విషయంగా తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నట్లు ఆయన చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని హక్కుల సాధనకు పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును రాత్రికి రాత్రి తొలగించే స్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉన్న బడుగు బలహీన వర్గాల ఓట్లను తొలగించి లక్ష్యంగా నేడు అడుగులు పడుతున్నట్లు ఆయన చెప్పారు. కర్ణాటక సిఐడి ఈ విషయంగా ముఖ్య ఎన్నికల అధికారికి లేఖ రాసినా అతిగతి లేదని అన్నారు. ఈ విషయంగా ఇప్పటికే తాము సంతకాల సేకరణ ప్రారంభించామని, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, జ్యోతమ్మ నాయకత్వం,
జ్యోతమ్మ నాయకత్వం జై హింద్ జై కాంగ్రెస్ ఓట్ చోర్ గద్ది చోర్ అనేది ఒక నినాదం కాదు. ఇది జనాలు అనుకుంటారు, కొందరు ఈ బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఒక నినాదం అని. ఇది నిజం, నిర్భయంగా ప్రతి ఒక్కరు పలకాల్సిన నిజం. ఇది ఈరోజు ప్రతి పల్లెటూరు నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం వరకు ధ్వనిస్తున్న ప్రతిధ్వని ఏంటంటే ఓట్ చోర్ గద్ది చోర్. దీంట్లో నిజాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ బాధ్యత తీసుకున్నారు. షర్మిలమ్మ గారు, జ్యోతమ్మ గారు కూడా ఆ మిషన్ను, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకునేదానికి ఇక్కడ పనిచేస్తున్నారు. మనం గమనించినట్టయితే మనకు ప్రజలకు మభ్య పెట్టడం జరిగింది. ఏమని మభ్య పెట్టినారయ్యా? గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే అందరూ ఏమనుకున్నారు? ఆర్థిక అభివృద్ధి పరంగా మరియు ఉద్యోగాల పరంగా అమితంగా ఉద్యోగాలు ఇస్తారులే, ఇంకా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందిలే అని గుజరాత్ మోడల్ అని అందరినీ నమ్మించినారు. కానీ ఈరోజు చూసినట్టయితే ఆ గుజరాత్ మోడల్ ఏంటంటే ఓట్ చోరీ మోడల్. అభివృద్ధి మోడల్ అనుకున్నాం కాదు అది ఓట్ చోరీ మోడల్. మనం ఏమనుకున్నాం? ఉద్యోగాలు ఇప్పించే మోడల్ అనుకున్నాం, కాదు, ఓట్ చోరీ మోడల్. ఎలాగైతే గుజరాత్లో ఓట్ చోరీ చేసి ఆయన కంటిన్యూగా సీఎం అయినారు, ఇప్పుడు పిఎం గురుకు వెళ్ళినారు, అదే ఓట్ చోరీ మోడల్ దేశమంతా తీసుకునేదానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నమే ఇది ఓట్ చోరీ. ఎలాగైతే గాంధీ గారు అన్నారో మన హక్కు కోసం మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తేనే మన హక్కు మనం పొందగలమని, అదే విధంగా ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే మనం అనుకున్నాం మన హక్కు ఏంటి? ఓటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన మహా ఆయుధం, గొప్ప ఆయుధం. మనకు కావాల్సిన నాయకుడు మన ఊరికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు, మన పట్టణానికి, మన పల్లెకు ఎవరైతే ప్రగతి వైపుకు తీసుకెళ్తారో వాళ్ళని మనం ఎన్నుకునే దానికి ఇచ్చిన హక్కు ఒక రాజ్యాంగం పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరంగా ఉండే హక్కు ఏందిరా అంటే అది ఓటు. ఆ ఓటు హక్కును మనం అనుకుంటున్నాం, అంటే జనాలు అనుకుంటున్నారు మనకందరికీ ఉందిలే ఆ హక్కుని. కానీ ఆ హక్కు మనకు తెలియకుండానే రాత్రికి రాత్రి తొలగించబడుతుంది. మీరు చూసినట్టయితే అలెన్ ఫైల్స్ అని రాహుల్ గాంధీ గారు రీసెంట్గా ఇప్పుడు ఇచ్చిన ప్రెస్ మీట్లో రాత్రికి రాత్రి ఉదయం 4 గంటలకు ఇద్దరి ఓట్లను తొలగించబడినాయి అనమాట. ఆ ఓట్లు ఎవరైతే తొలగించినాడో ఆయన కూడా తెలియదు. 4 గంటలకు పాపం ఆయన నిద్రపోతున్నాడు, చూస్తే 2 ఓట్లు వెళ్ళిపోయినాయి. ఇది కంప్లైంట్ ఇచ్చి ఆయనతో మాట్లాడితే నాకు తెలియదు అంటున్నారు, కానీ అతని మొబైల్ యూజ్ చేయబడింది. అలాగనే ఇంకొక లేడీతో మాట్లాడితే 6-7 ఓట్లు వెళ్ళినాయి ఆమె మొబైల్ ద్వారా. ఆమె కూడా తెలియదు, ఆమెకు మొబైల్ ఆపరేషన్ కూడా సరిగా వచ్చేట్టుగా లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ గారు ఆమెతో కూడా మాట్లాడించినారు. అంటే మన మొబైల్తో మన ఓట్లను తొలగించే అవసరం ఏమొచ్చింది? ఈరోజు ప్రతి భారతదేశ పౌరుడి ఈ కర్తవ్యం ఏంటంటే మన ఓటు హక్కును మనం కాపాడుకోవాలి. అప్పుడే మనకు కావాల్సిన నాయకుడిని మనం ఎంచుకోగలం. మన ఓటు హక్కు కోల్పోతే మనం సర్వం కోల్పోయినట్టే. ఓట్ చోరీకి విరుద్ధంగా గద్దె దిగేదానికి ఓట్ చోరీ గద్దె దిగే అనే నినాదం మీద సంతకాల సేకరణ ఈరోజు కడప సిటీలో ప్రారంభమైంది. వచ్చే నెల 15 వరకు ఇది కొనసాగుతుంది. దేశం మొత్తంలో 5 కోట్ల సంతకాల సేకరణ, మన కడప జిల్లాలో 1,00,000 సంతకాల సేకరణకు ఈరోజు శ్రీకారం ఆల్రెడీ జిల్లా ప్రెసిడెంట్ గారు, డిసిసి ప్రెసిడెంట్ విజయ్ జ్యోతి గారు ఆల్రెడీ శ్రీకారం చుట్టినారు. కడప సిటీ పరిధిలో నేను నా నియోజకవర్గ ఎవరైతే డివిజన్ ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళ కోఆపరేషన్ బాగుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఉన్నారు. దాన్ని ఈరోజు మేము కూడా కడప సిటీలో శ్రీకారం చుట్టుతున్నాము. ఉత్తరప్రదేశ్లో మహమ్మద్ ప్రవక్త పేరున ప్రచురించిన బ్యానర్లను ప్రదర్శించే ముస్లిం యువకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కడపలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. కడప నగరం ఏ రోడ్ల కూడలిలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాప్రవక్త పేరున్న 150 అడుగుల బ్యానర్తో నిరసన చేపట్టారు. అలాగే ప్లకార్డులను ప్రదర్శిస్తూ యోగి తీరును తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్లో మిలాదున్ నబీ వేడుకల్లో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తున్న ముస్లింలపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం ప్రముఖులు మాట్లాడుతూ దేశంలో ముస్లింలపై ఏదో ఒక రూపంలో దాడి చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.
దీన్ని ముస్లింలు తిప్పికొడతారని ఈ సందర్భంగా హెచ్చరించారు. మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో ప్రతి ముస్లిం నడుస్తారని, ఆయన పేరు ప్రదర్శించుకునేందుకు కేసులు నమోదు చేస్తే దేశంలోని 40 కోట్ల మంది ముస్లింలు ఒప్పుకోరన్నారు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఇంకా సంఘ సేవకులు పాల్గొన్నారు. محمد كرمه خير البشر का जिद्दीन भी अकबर से हम अपने इस गुस्से को पहचान भी दे सकते हैं और ये मेरी या रसूल अल्लाह प्रति मुस्लिम సోదరుడు సోదరీమణులు बोलना चाहता हूँ, ऐसे 25 नौजवान नहीं, पूरे दुनिया के नौजवान, पूरे दुनिया के फैसिस्ट रेजिम का एक झलक है। अगर यही ताकतें पूरे इंडिया के अंदर आ गई, मोस्ट इन्फ्लुएंशियल पर्सनालिटीज इन द वर्ल्ड बोलकर के कानपुर में हुआ, हैदराबाद में आवाज निकल रही, तो एक पर हमला, सब पर हमला बोलकर हम लोग आज इधर आकर खड़े हैं। उसी तरीके से आगे बढ़कर भी इस्लाम के ऊपर नूरिल अबसारी वज़िया मालानी व साहबी बारिक वसल्लम। ऐ पाक परवरदिगार, हम सब पे अपनी खास रहमतें बरकतें नाजिल फरमा। मौला करीम तेरे हबीब पाक के मिलाद और मोहब्बत के सदके हम सब की मग़फ़िरत के फैसले फरमा दे, नक्शे क़दम पर चलने की तौफीक नसीब फरमा। मौला करीम तुझसे, तेरे हबीब पाक से, तेरे नेक बंदों से मोहब्बत करने की तौफीक अता फरमा। मौला करीम हर किस्म की मुनाफिकत से हम सबको महफूज फरमा दे। हर किस्म I love you Muhammad, I love you Muhammad, I love you Muhammad. ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న ముస్లింల పైన ముస్లింలలో చిన్న చూపు చూపిస్తూ యూపీలో ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయిన తర్వాత ముస్లింలను చిన్న చూపు చూస్తూ ఒక మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక బ్యానర్ పెడితే ఆ బ్యానర్ను తీసి ఒక పోలీసు ఉన్నత అధికారుల చేత తీయించి ఈ రోజు ముస్లింలకు కీచపరిచే విధంగా మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినందుకు ఈ రోజు యావత్ భారతదేశంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐ లవ్ యూ మహమ్మద్ అని పూర్తి యావత్ భారతదేశము ఒకటే నినాదం చేస్తున్నది. కనుక ఈ రోజు కడపలో సివిల్ రోడ్ దగ్గర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కీచపరిచినందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ భారతదేశంలో మేము కోరుకునేది ఒకటే, సర్వమతాలకు ఒకటే న్యాయం జరగాలి. ప్రతి ఒక్క జాతికి ఒక న్యాయం కాదు, అందరికీ ఒకటే న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మేము ప్రాణ త్యాగాలే చేస్తాం కానీ ఆయన మీద ఒక చిలుకు కూడా పడితే మేము సహించము. ఇది గుర్తుపెట్టుకోవాలి. యావత్తు ప్రపంచం కూడా మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎలాంటి నీచ వాక్యాలు చేసినా కూడా మేము ప్రాణాలు తెగిస్తాం కానీ ఆ వాక్యాలకు మేము సమ్మతించాము. ఇది గుర్తుపెట్టుకోవాలి యావత్తు ప్రపంచం కూడా. కడప నగరంలోని లోహియా నగర్లో నెలకొన్న వర్షపు నీటి ప్రవాహం సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈరోజు నగరంలోని 48వ డివిజన్లో ఉన్న లోహియా నగర్లో ప్రాంతాన్ని రామ్మోహన్తో పాటు ఆ పార్టీ నగర కమిటీ సభ్యుడు చంద్రారెడ్డి, సీనియర్ నాయకుడు రామకృష్ణారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ
లోహియా నగర్ ప్రాంతంలో ఉన్న పరమేశ్వర స్కూల్ వీధిలో వర్షపు నీరు మోకాలు లోతు నిలబడి ఉందని కడప నగరపాలక యంత్రాంగం తక్షణమే ఆ నీటిని బయటకు పంపేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్, హోమియోపతి కళాశాల నుంచి నిరంతరం విద్యార్థుల రాకపోకలు జరుపుతుంటారని తెలిపారు. ఇదే కాకుండా నిత్యం ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, వృద్ధులు తిరిగే ఈ ప్రాంతంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేసి రోడ్డును ఎత్తు లేపాలని, కాలువల్లో పేరుకుపోయిన డ్రైనేజీని తక్షణమే ఎత్తివేయాలని వారు కోరారు. కడప నగరంలోని లోహియా నగర్ ప్రాంతం ఏఎస్ఆర్ నగర్లో ప్రధానమైనటువంటి రహదారి పరమేశ్వర స్కూల్కి వెళ్ళేటువంటి దారి ఉంది. ఈ దారి బాగా నీళ్ళతో నిండిపోతూ ఉంది. చిన్న వర్షం పడినా కూడా ప్రజలు ఇక్కడి నుంచి అటువైపు పరమేశ్వర స్కూల్కి వెళ్ళాలంటే విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు రకరకాల పనుల మీద మహిళలు ఈ రూట్లో తిరుగుతూ ఉంటారు. ఈ రూట్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇక్కడ వర్షం వస్తే నీళ్ళని మోకాళ్ళతో నీళ్లు నిలబడతా ఉన్నాయి. ఈ నీటిని బయటికి వెళ్ళేలా అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయమని చెప్పి అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన లేదు. ఇప్పటికైనా సరే కడప కార్పొరేషన్ యంత్రాంగం ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ నీళ్లు నిలవకుండా చూడాలి. నీటి నిల్వని తక్షణమే బయటికి వెళ్ళేలా చూసే ప్రయత్నం కార్పొరేషన్ అధికారులు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాలువ ఏమో తీశారు, ఆ కాలువ పైన ఉంది, రోడ్డు ఏమో కింద ఉంది. ఈ కింద ఏమో నీళ్లు నిలబడిపోతున్నాయి, కాలువ ఏమో ఖాళీగా ఉంటుంది. అందుకోసం కార్పొరేషన్ అధికారులు తక్షణమే లోహియా నగర్లో ఉన్నటువంటి పరమేశ్వర స్కూల్కి వెళ్ళేటువంటి ప్రధాన దారిలో దీన్ని ఎత్తులేపి ఈ ప్రాంతంలో నీటిని నిల్వ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి అటువైపు దాటుకోవడానికి తీవ్రమైనటువంటి కష్టాలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం ఇంత కీలకమైనటువంటి రహదారిలో ఉన్నటువంటి నీటి సమస్యని తక్షణమే పరిష్కరించేందుకు యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి. ఆ రకంగా పరిష్కరించకపోతే ప్రజానికాన్ని కలుపుకొని సిపిఎం పార్టీగా ఆందోళన చేయాల్సి వస్తుంది. అలాంటి ఆందోళనకు కార్పొరేషన్ యంత్రాంగం అది అవకాశం ఇవ్వకుండా తక్షణమే ఈ సమస్యని పరిష్కారం చేసేలా చూడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికార యంత్రాంగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వమానవాళికి ప్రవక్తగా వచ్చిన మహమ్మద్ ప్రవక్త జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. అన్నదాన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడి. బలిజ కులస్తులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను పాలకులు సత్వరమే ఉపసంహరించాలి. బలిజ కాపు సంక్షేమ సంఘ నాయకుల డిమాండ్. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు సన్నద్ధం కావాలి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేత గౌస్ పీర్ పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.